ఇదే గనక జరిగి ఉంటే ఈరోజు మన బెల్లంపల్లి ఇంకోలా ఉండేది. వేల మందికి ఉద్యోగాలు, విద్యార్థులకు భవిష్యత్తు, ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేవి. అదేంటో గెస్ చేయండి. ఆలోగా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. దూరం నుంచి చూస్తే ఇది మామూలు బిల్డింగ్లా కనిపిస్తుంది, కానీ కాదు. బెల్లంపల్లి అభివృద్ధిని మార్చే అవకాశం ఉన్న ఒక ప్రదేశం. అదే మెడికల్ కాలేజ్. ఎన్నో ఆశలతో, అంచనాలతో మొదలైన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ ప్రదేశం ఎలా ఉందో చూడండి. బెల్లంపల్లి చరిత్రలో, డెవలప్మెంట్లో ప్రత్యేకంగా నిలవాల్సిన ఈ బిల్డింగ్ ఇప్పుడు ఇలా శిథిలావస్థలో పడి ఉంది. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఈ మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడాలనుకుంటే హోమ్ టూర్ లాగా మెడికల్ కాలేజ్ టూర్ వీడియో చేసి పెడతాను. దానికోసం మీరు కింద టూర్ అని కామెంట్ చేయండి. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. ప్రెజెంట్ స్మోకర్స్కి, మందుబాబులకి కేఫ్ లాగా ఉన్న ఈ ప్లేస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినా ఆశ్చర్యం లేదు. అయితే ఒక్కసారి ఊహించండి, జస్ట్ ఇమాజిన్, మనమంతా కోరుకున్నట్టు ఈ మెడికల్ కాలేజీ గనక పూర్తయి ఉంటే బెల్లంపల్లి కథే మారిపోయి ఉండేది. వందలాది మంది విద్యార్థులకు వైద్య విద్య దొరికేది, నిరుద్యోగులకు ఉపాధి లభించేది. బెల్లంపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేవి. కానీ బెల్లంపల్లికి మెడికల్ కాలేజీ వస్తుందని అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఈ కాలేజీ మంచిర్యాలకు మంజూరైంది. దాని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు పక్కన పెడదాం. మీ అభిప్రాయం ఏంటి? బెల్లంపల్లి భవిష్యత్తును మార్చాల్సిన కళ ఎందుకు ఆగిపోయింది? బెల్లంపల్లికి మెడికల్ కాలేజీ వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? మన బెల్లంపల్లి ఎంత మారిపోయి ఉండేది? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.